తిరుమల పోలీస్ అధికారులు కనిగప్పి తప్పుదోవ పట్టించి ఆకస్మికంగా చేసిన నిరసన కార్యక్రమం వెనుక ఏదైనా కుట్రకోణం దాగుందా అన్నదానిపై సమగ్ర దర్యాప్తు జరిపించి వాస్తవాలను శ్రీవారి భక్తులకు తెలియజేసి ఇలాంటివి తిరుమల కొండపై పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని కఠిన నిర్ణయాలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్ ఈవో అడిషనల్ ఈవో జిల్లా పోలీసు ఉన్నత అధికారులకు టీటీడీ మరియు రాష్ట్ర విజిలెన్స్ నిఘా అధికారులకు బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. హిందూ సనాతన ధర్మంలో కొంతమంది సాధువులకు సముచిత స్థానం గౌరవం భక్తులలో ఎప్పటికీ ఉంటుందన్నారు. భగవంతునికి భక్తునికి మధ్య అనుసంధానకర్తలుగా వ్యవహరించే సాధువులే ధర్మాన్ని వీడి తిరుమల శ్రీవారి సప్తగిరులలో నిరసనలతో అపవిత్రం చేయటం భగవంతుడు సైతం హర్షించరని అన్నారు. తిరుమల శ్రీవారి సన్నిధిలో నిత్యం గోవిందనామ స్మరణ మాత్రమే మారుమోగాలని, నిరసనలకు నినాదాలకు చోటు లేదని ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులందరికీ తెలుసని, అలాంటిది కాషాయం ధరించిన సాధువులకు ఆ మాత్రం అవగాహన లేకుండా ప్రవర్తించడం దురదృష్టకరమన్నారు. తిరుమలలో సాధువుల గుంపులో అసాంఘిక వ్యక్తులు శక్తులు చొరబడి జరగరానిది ఆలయం ముందు జరిగి ఉంటే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. తిరుమల కొండపై అజెండా ఏదైనా నిరసనలు, రాజకీయ ప్రసంగాలు, జెండాలు, ప్రచారాల లాంటి కార్యక్రమాలు నిషేధంలో ఉన్నా సనాతన ధర్మ సంరక్షకులుగా చెప్పుకునే సాధువులే అధర్మంగా గీత తట్టడం ధర్మమా అని ప్రశ్నించారు. తిరుమల కొండపై నిన్న జరిగిన ఊహించని సంఘటనలతో తిరుమల శ్రీవారి ఆలయ భద్రతపై భక్తుల్లో ఆందోళన కలుగుతోందని, కేంద్ర ప్రభుత్వ చొరవతో వెంటనే టీటీడీలో నిఘా వ్యవస్థను మరింత పటిష్టపరచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. టీటీడీ పోలీసు అధికారులకు అలిపిరి వద్ద సాధువులు కొండపై ఎటువంటి నిరసన కార్యక్రమాలు చేపట్టడం లేదని, చేపట్టబోమని హామీ ఇచ్చి ఆకస్మికంగా ఆలయం వద్ద పెద్ద ఎత్తున నినాదాలతో నిరసన కార్యక్రమంలోకి దిగడంలోని ఆంతర్యం ఏమిటని అన్నారు. శ్రీవారి ఆలయ పరిసర ప్రాంతాల్లోని భక్తులు ఏం జరుగుతుందో తెలియక భయాందోళనకు గురి కావటం బాధాకరమన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఏదైనా సమస్యలు ఉంటే శ్రీవారి భక్తులు సాధువులు తమ విజ్ఞప్తులపై తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం వద్ద నిరసన కార్యక్రమాలు చేపడితే భక్తులకు ఎటువంటి అభ్యంతరాలు లేవని, దీర్ఘకాలిక సమస్యలపై ప్రభుత్వానికి టీటీడీ అధికారులకు వినతులు సమర్పించవచ్చునని, అవసరమైతే న్యాయస్థానాన్ని సైతం ఆశ్రయించవచ్చునని, అలాంటిది ఏకంగా కొండపైకి వెళ్లి నిరసన తెలపడం ఎంతవరకు సమంజసమో సాధువులంతా ఓసారి ఆత్మ విమర్శన చేసుకోవాలన్నారు.